హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం. నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఓంకార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో నాకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపించాయి. ఓంకార్స్ అసెట్ చూసారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి స్కాలర్షిప్ అంట ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి. ప్రస్తుతానికైతే అది ఇంట్రెస్ట్ అన్నాడు, మరి చూడాలి. నాకైతే ఓంకార్ చాలా యూనిక్ అనిపిస్తాడు. హిస్ వే ఆఫ్ లుకింగ్ ద లైఫ్ ఇస్ సో డిఫరెంట్. వాడి కబోర్డ్లే ముందు చూద్దామా. నీకు ఇంట్రెస్ట్ ఉందా అది? My goal in life. హ్యారీ పాటర్ వాల్యూమ్స్, డైరీ ఆఫ్ ద వింపీ కిడ్. ఆన్ చేసా పట్టుకోసారి. రామాయణ్ అండ్ ఇక్కడ ఇంకా బుక్స్ ఉన్నాయి. అండ్ హీ సేస్ దట్ ఇవన్నీ వాళ్ళ చెల్లి బుక్స్, పిల్లబచ్చ బుక్స్ అని ఫీల్ అవుతుంటాడు. శ్రీమద్ భాగవత ఇక్కడున్న బుక్స్ అన్ని చదివేశాడంట. సార్ నాకు కొన్ని ఇచ్చాడు, ఇంకా కంప్లీట్ చేయలేదు. సీక్రెట్. అండ్ ఆ కింద కూడా వాటిలో కూడా చాలా నిధులు ఉన్నాయి, అవేంటో చూద్దాం. వాడు 2 బుక్స్ రాశాడు. ఇవి వాడు రాసిన బుక్సే అనమాట. ఏజ్లో రాసావు ఇది? 2 years back. ఏజ్ ఎంత? ఇది 11 years అప్పుడు. ఓకే. స్టాంప్ స్టాక్ బుక్ అయితే ఇది వాళ్ళ మేనమామది. నాకు కూడా ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి, సో తనన్నీ కలెక్ట్ చేసి ప్రస్తుతానికైతే వీడి దగ్గర పెట్టారు. ఇది ఎక్కడిది? పాకిస్తాన్. ఓ 10 రూపీస్ స్టాంప్. స్కాట్లాండ్. ఇదేంటిది? ఇది దుఫర్. ఇది బేసికలీ యూఏఈ నుంచి. యూఏఈ. ఓకే. ఇది గ్రీక్, ఇది కూడా గ్రీక్దే కదా? యుఎస్ఏ. ఇక్కడ ఒకటి దాక్కుంది. ఇది ఓమన్. ఓ వావ్. ఇదేంటిది? స్టీమ్ ట్రాక్టరా? వావ్. రోమన్ది కదా? రొమేనియా అనుకుంటాను. రోమన్. ఇది ఇది ఎక్కడిది అసలు? ఎప్పుడు తినలేము. ఫ్రాన్స్. ఇంకోటి కూడా ఇంట్రెస్ట్. ఇది డచ్చా? కాదు, ఇది సారీ డెన్మార్క్ కాదు. ఇట్ ఈస్ సోవియట్ యూనియన్. ఈస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీ. ఓకే. పురాతన కాలంలో జర్మనీ 2 ముక్కలుగా ఉండేది. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. ఓ క్యూబా. యుఎస్ పార్ట్లో, ఒకటి యుఎస్ఎస్ఆర్ పార్ట్లో. ఇది ఇలా పోర్టో ఉంది. పోర్చుగల్ ఏంటి? రోమన్. ఇట్ ఈస్ రోమన్. అండ్ దిస్ ఈస్ ఆఫ్ వాట్? యా, స్కాట్లాండ్. విన్స్టన్ చర్చిల్. ఇదేంటిది? ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ సమ్ ఒమాన్. ఇది ఇదేంటిది? అదే ఒమాన్ కాదు, బొమ్మ. ఆర్కిడ్. ఓకే. ఆర్చిడ్. ఆర్కిడ్ ఫ్రాగ్రెంట్ ఆర్కిడ్. ఆర్చిడ్ అంటారు కదా. యా. ఆస్ట్రేలియాది. వావ్. ఇండోనేషియా. ఇవన్నీ ఇవి బ్రిటిష్. ఈ క్రౌన్ ఉన్నవని, క్వీన్ ఉన్నవని. ఇది ఇట్ సీమ్స్ టు బి బెల్జియన్. ఎస్పానియా. స్పెయిన్. ఇవన్నీ ఒలింపిక్స్వి. ఏ కంట్రీ అని ఏమైనా ఉందా? మనామా. అజ్మాన్. మనామా. జర్మనీ. జర్మనీ. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ సందర్. ఇది కూడా అజ్మాన్. ఇది గ్రీస్ది. ఓకే. అండ్ ఇది ఇండియాది. ఇయర్. తర్వాత ఈ బుక్ చూసారు కదా, మొత్తం అంతా కాయిన్ ఆల్బమ్. రకరకాల కాయిన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. ఇవన్నీ వేరే వేరే దేశాలకు చెప్పిన. ఇది ఇండియాది ఆఫ్ కోర్స్. 50 రూపీసా? బ్యాంక్ ఆఫ్ కాదు, మలేషియా. ఇది ఎంత అన్నావు?
ఇది 1/4 అన్న 1 ఫ్రమ్ క్వార్టర్ 1919 1 క్వార్టర్ అన్న 1910 తిప్పు దాన్ని ఈయన ఎవరన్నా కింగ్ జార్జ్ ఇది కింగ్ జార్జ్ రెండు 1 క్వార్టర్ అన్నానే ఇది కూడా 1/4 అన్న 1940 ఇది తిప్పు ఇక్కడ ఉన్న క్రౌన్ ఇక్కడ వాడకంలో అరిగిపోయింది ఇది 1 అన్న 1/12 అన్న సారీ 1/12 అన్న ఇయర్ 1914 అంత దగ్గరికి వస్తే బ్లర్ అవుతుంది ఓకే ఇది ఇది 1 1 పైసే. పైస్ 1944 ఇది ఇది మేము వాడిన దాని 1 పైస్ ఇక్కడ నుండి మేము వాడినట్టు గుర్తు 1 పైస్ 1971 ఇది 2 పైసే 1972 అండ్ దిస్ ఈస్ 5 పైసే పావలా 10 పైసే ఇది వాడాము 20 పైసే పావలా ఇది 5 పైసే సారీ పావలా కాదు ఇది పావలా ఇది ₹10 ఇలా రూపాంతరం చెందుతూ ఇలా అయ్యి అంతరించిపోయింది 1/2 పైస్ 1/2 ఒక నిమిషం ఆగండి 1/2 ఉంది మీకు ఎట్లాగో ఇది ₹10 రూపాంతరం చెంది ఇది కూడా ఇది 1950 రూపాంతరం చెందింది కాదు బట్ ఇదైతే విచ్చల విడిగా వాడిన గుర్తుంది దీన్ని విచ్చలవిడిగా వాడిన గుర్తుంది నేను పుట్టిన 91లో ఇది 96 పిచ్చగా వాడాం ఇది ఇవన్నీ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్న కాయిన్స్ లైక్ దిస్ ఇదేంది ఎక్కడిది ఇది రిపబ్లిక్ ఫ్రాన్స్ది కాదు ఫ్రాన్స్ కాదు అనుకుంటున్నాను ఇది మెడగాస్కర్ ఫ్రాన్స్ కాదు వీడియోలో చెప్పాలి ఇది శ్రీలంకన్ కరెన్సీ ఇది చైనానా గానా సారీ ఇక్కడ కదిపి గానా చైనా కాదు ఇది అది చెప్పడం మళ్ళీ అది 10 పెన్స్ యూకే యునైటెడ్ కింగ్డమ్ ఒక కంట్రీ అయితే ఇంకా అయిపోయినట్టు ఎన్ని కంట్రీలు 150 మాత్రం అయిపోయాయి ఇక అందుకే ఒక 10 అవర్స్ వీడియో అయిపోతుంది ఇలా రకరకాల కాయిన్స్ ఉన్నాయని చెప్తాను అనమాట ఇదేది ఇది రూపాయ బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా అచ్చా ఇండోనేషియాది కూడా రూపాయా రూపాయ దిస్ ఇస్ రూపాయి ఎందుకు ఏం చేయడం కా ఫోటో ఫోటో అంటే గుర్తొచ్చింది చేతి ఒకసారి తమ్ముడు కావాలి చూస్తుంది అది 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 ఇది కూడా ఫోటో సెట్ చేద్దాం అదే పెడతాను తమ్ముడు నేను కదా చిన్నప్పుడు ఇది వాడావా నీ చిన్నప్పుడు మరి ఏముండేవమ్మా నా చిన్నప్పుడు మా నాన్న దగ్గర కట్టలు నోట్లు ఉంటాయి అవునులే చెప్తున్నావు కానీ ఇప్పుడు ఫోన్పేలో అకౌంట్లో కిరాణా కొట్లో అదే దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే దీని మీద లిటరల్ ఫింగర్ మార్క్స్ కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి ఇది ఇండియన్ రూపీసా అచ్చా మీరు ఓకే ఓమన్ వెనకాల ఇండియన్ అది వాడు రాసింది 2 వేస్ రాసింది ఓ ఇది ఫ్రంట్ బ్యాక్ ఉండేటప్పుడు కదిలిపోయేటప్పటికి అంతా కొంచెం క్లియర్గా ఉంది థాయిలాండ్ రాసుకో అక్కడ ఉంది కార్డు ఏదో ఒక ట్రై ఇక్కడ నుంచా శ్రీలంక మయన్మార్ బర్మా నేపాల్ కంబోడియా అమ్మో ఇది చూడండి తెలుగులాగా లేదా ఏదది లావ్ అరే మయన్మార్ ఎక్కువ ఉన్నాయి రష్యా ఇంకొకటిందా అంతేనా ఇంక ఈసారి చాలా డీటెయిల్గా చూడాలి నాకు ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలని అయిపోయాయి ఎట్ టు కమ్ ఫోల్డ్ పడితే మళ్ళీ వాల్యూ పోతుంది కదా దిస్ ల్యాండ్స్కేప్ అండ్ దిస్ వర్టికల్ ఓకే బస్సుల్లో ట్రైనుల్లో రకరకాలుగా ఈ బుక్ నాకు ఇచ్చిన వాళ్ళకి నేను పువ్వుల్లో పెట్టి తిరిగిస్తున్నాను ఈ అబ్బాయి గుర్తున్నాడు కదా క్యూట్ బాయ్ ఓంకార్ క్యూట్ బాయ్ ఓంకార్ ఎస్